ఏంటేమో ఏం చేస్తున్నావు? అదేంటే మీ ఆయన చుట్టాలు అందరు షికారుకి వెళ్తే నువ్వేంటి ఇంట్లో ఉన్నావు? ఆయనే వద్దన్నారమ్మా, వాళ్ళు వచ్చేపాటికి వంటది చేసి పెట్టాలి కదా, అందుకే ఆగిపోయాను. అదేంటి మీ ఆయనకి ఎంత కూడా బుద్ధి లేదా? పిల్లాన్ని బయట తీసుకెళ్లాలని మీ ఆయన చుట్టాలు మటుకు ఊరంతా తిప్పి బాగా మేపుతున్నాడు, పిల్లాన్ని మటుకు వంటగదిలో పడేశాడు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదమ్మా, తప్పు. నేనేం తప్పు మాట్లాడుతున్నాను? ఉన్నదే కదా చెప్పింది. అలా అయితే నాన్నగారు ప్రతిసారి బయటకు వెళ్దాం అని అన్నప్పుడు నువ్వెందుకమ్మా రాను రాను అని అనేదానివి? ఎందుకు అనవసరం ఖర్చులని వద్దనేదాన్ని కదా. అప్పట్లో నువ్వు నీ ఇంటి గురించి ఆలోచించేదానివి, ఇప్పుడు నేను నా ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. రెండిట్లో తేడా ఏముందమ్మా? నువ్వు కట్టుకున్న భర్త పిల్లల కోసం అంత ఆలోచిస్తున్నప్పుడు మరి నేను నా భర్త పిల్లల కోసం ఆ మాత్రం చేయకూడదా అమ్మా? ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో అమ్మా, తల్లిదండ్రుల తర్వాత ఏ భార్యకైనా తోడుగా ఉండేది తన భర్త మాత్రమే. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళకపోయినా నా కోసం ఏదో ఒకటి తీసుకొస్తారమ్మా, అంత ప్రేమ ఉంది ఆయనకి నా మీద. ఇంతకు మించి ఏ భార్యకైనా ఏం కావాలమ్మా?